చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం వేదిక పైన ఓ ఆసక్తికరమైనటువంటి సన్నివేశం చోటు చేసుకుంది. అదే ఓవైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు చేతులు పట్టుకొని సాక్షాత్తు ప్రధానమంత్రి అభివాదం చేయించారు. అంటే ఈ సినారియో చూసినటువంటి వాళ్ళు చాలా మంది రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళిద్దరి వేదికగానే వీళ్ళిద్దరుగానే రాజకీయాల్లో టర్న్ అవుట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. అంటే మళ్ళీ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందా? ఒకడు వస్తే అలాంటి టర్న్ అవుట్స్ ఏమైనా ఉంటాయి అంటే చెప్పలేము. రాజకీయాల్లో రాకూడదు ఏముంది చిరంజీవి. ఇప్పటివరకే తనకు ఆసక్తి చూపలేదు. తన సినిమాలకే తన ఆసక్తి అన్నాడు. ఇప్పటివరకు చూస్తుండైతే పవన్ కళ్యాణ్కు మద్దతుగా మాత్రమే చిరంజీవి ఉంటున్నాడు. సో చిరంజీవి రాజకీయాలకు వస్తాడా? ఎందుకంటే ఆయన రాజ్యసభకి వెళ్ళి మోడీ క్యాబినెట్లో జనసేన తరఫున, కూటమి తరఫున మంత్రి అవుతాడా? ఇవన్నీ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ స్పెక్యులేషన్. ఎందుకంటే జనసేన కేంద్ర మంత్రి పదవి కూడా తీసుకోలేదు. సో నార్మల్గా ఇద్దరు ఎంపీలను జనతాదళ్ సెక్యులర్కు క్యాబినెట్ హోదా ఒక మంత్రి పదవి వచ్చింది, కుమారస్వామి. ఒక్కరే ఒక్క ఎంపీ గెలిచిన హిందుస్థానీ అవామీ మోర్చా నాయకుడైన జతిన్ రామ్ మాంజీ మంత్రి అయ్యాడు. అందువల్ల ఇద్దరు ఎంపీలను జనసేనకు ఒక మంత్రి పదవి రావాలి. ఆ క్యాబినెట్ మంత్రి పదవి కనుక రావాలి అంటే ఆ స్టేచర్ ఉన్న లీడర్ కూడా ఉండాలి. ఇప్పుడు ఇద్దరున్న ఎంపీలలో పోలిస్తే చిరంజీవికి హయ్యర్ స్టేచర్ ఉంటుంది కనుక రాజకీయ వ్యూహంలో భాగంగా కూడా ఉండొచ్చు. చిరంజీవి లాంటి వాళ్ళు కేంద్ర క్యాబినెట్లో, మోడీ క్యాబినెట్లోకి వెళితే ఆ గుర్తింపు వేరే ఉంటుంది. సో అందువల్ల రేపు బీజేపీకి కూడా జనసేన పట్ల ప్రియారిటీ ఉంటుంది. ఇప్పుడు మీకు మోడీ పవన్ కళ్యాణ్ పట్ల చూపిన ప్రత్యేకత ఒక్కసారి కాదు, అనేక సార్లు ఆ జెస్చర్ చూపారు. మోడీ యొక్క సైగ చేసినా, మోడీ చేయి లేపినా, చేయి చూపినా, ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా అన్నింట్లో రాజకీయం ఉంటుంది. సో అందువల్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తమ ప్రియారిటీ అని బీజేపీ అనేక సార్లు మోడీ చెప్పారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీకి జనసేనకు మధ్య విభేదాలు లేవు, టీడీపీకి బీజేపీకి మధ్య విభేదాలు లేవు. అందువల్ల ఇప్పుడు జనసేన పట్ల బీజేపీకి ఉన్న ప్రత్యేక ప్రేమకు ప్రాధాన్యత లేదు. కానీ భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయి ఎవరు చెప్పలేము. పాలిటిక్స్ ఆర్ ఆల్వేస్ డైనమిక్, స్టాటిక్గా ఉండవు, నిరంతరం మారుతూ ఉంటాయి. ఒకవేళ అలాంటి మార్పులు ఏమైనా జరిగితే బీజేపీ జనసేన పట్ల ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది.